మైనర్ బాలిక వేధింపుల ఫిర్యాదుపై పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు కేసుకు సంబంధించి పెద్దాపురం డీఎస్పీ డి శ్రీహరిరాజు బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం బంగారంపాలెం గ్రామానికి చెందిన ఎరుపల్లి అంజలికి గత 6 నెలల క్రితం పెద్దాపురం పట్టణం ఎన్టీఆర్ కాలనీకి చెందిన ధరణికోట చందు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారిందన్నారు. వారిరువురు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయి పెళ్లి చేస్తున్నారని ఈ విషయమై అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్లో 6 నెలల క్రితం అంజలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా అక్కడ కౌన్సిలింగ్ చేసి వారి కుటుంబ సభ్యులకు సమక్షంలో ఇరువురి పెద్దలు వారి సమస్యను పరిష్కరించుకుంటామని అక్కడ నుండి వెళ్లిపోయినట్లుగా తెలిసిందన్నారు. తదుపరి వారి ఇష్ట ప్రకారం ఇద్దరికి పెళ్లి చేయగా ఆ తర్వాత కొన్ని రోజులు అక్కడ కాపురం ఉండి తదుపరి డిసెంబర్ నెలలో 20వ తేదీన ఎన్టీఆర్ అపార్ట్మెంట్స్ లో పెద్దాపురం వచ్చి వారి కాపురం ఉన్నారు. తదుపరి వారిద్దరు మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా డిసెంబర్ 28వ తేదీన అంజలి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా వచ్చిన సమాచారంతో ఆసుపత్రికి వెళ్లి అంజలి నుంచి వాగ్మూలాన్ని తీసుకున్నట్లుగా డీఎస్పీ చెప్పారు. అనకాపల్లి జిల్లా అండి ఎస్ రాయవరం మండలం బంగారంపాలెం విలేజ్ సంబంధించి ఒక 17 సంవత్సరాల అమ్మాయి ఒక లాస్ట్ ఇయర్ పెద్దాపురం మండలం సంబంధించి పెద్దాపురం ఊరికి సంబంధించి ఒక అబ్బాయితో లవ్లో పడింది. లవ్లో పడి వాళ్ళ ఇష్ట ప్రకారం కూడా ఇక్కడ కొన్నాళ్ళు ఇక్కడ భార్యాభర్తలుగా ఉన్నారు. ఉన్న తర్వాత అప్పట్లో ఏంటంటే ఈ అమ్మాయి మీద ఒక మిస్సింగ్ రిపోర్ట్ కూడా ఇచ్చారండి. మిస్సింగ్ రిపోర్ట్ కూడా ఇస్తే అప్పుడు ఎస్ రాయవరం మిస్సింగ్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళేమో ఈ 17 సంవత్సరాల అమ్మాయిని ఈ అమ్మాయితో పాటు ఉన్న అబ్బాయిని వాళ్ళు పిలిపించడం పోలీసులను హాజరుపడటం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే మా ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోమని చెప్పేసి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు ఏమన్నారంటే మీకు ఇంకా మైనారిటీలు ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోకూడదు, మైనారిటీ అయిపోతే మీ ఇష్టం చట్ట ప్రకారం చెప్పారు. కానీ అక్కడ పోలీస్ స్టేషన్లో దానికి ఒప్పుకున్నట్టుగా చెప్పేసి మళ్ళీ వీరిద్దరు కూడా పెద్దాపురం వచ్చేయడం జరిగింది. పెద్దాపురంలో కొద్ది రోజులు ఉన్న తర్వాత మరి కుటుంబ పరంగా ఈ అమ్మాయి తల్లిదండ్రులకైతే ఇష్టం లేదు ఈ విషయం అంతా కూడా. మరి ఈ అమ్మాయి అయితే కొద్దిగా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి డిసెంబర్ నెలలో హాస్పిటల్లో జాయిన్ అయింది. హాస్పిటల్లో జాయిన్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. అది జరిగిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ ఎస్ రాయవరం వెళ్ళడం జరిగింది. ఎస్ రాయవరం జరిగిన తర్వాత మరలా ఈ అమ్మాయి ఏంటంటే మెడికల్ ఇంటిమేషన్ మీద మనకి వైజాగ్ నుంచి మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది. ఆ మెడికల్ ఇంటిమేషన్లో ఏమని చెప్పారంటే ఈ అమ్మాయి తాలూకా తల్లి ఏం చెప్పిందంటే వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నారు, నా యొక్క అమ్మాయిని వ్యభిచారం ప్రోత్సహిస్తున్నారు, ఆమె తాలూకా భర్త ఎవరైతే ఆయన తర్వాత ఆ భర్త తాలూకా తల్లి అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. ఈ అమ్మాయి అయితే ఇంకా ట్రీట్మెంట్ పొందుతూ ఉంది. ఆ అమ్మాయి అయితే ఇంకా ఫ్రీగా మాట్లాడలేదు. మనకున్న మిగిలిన ఎవిడెన్స్ ఇదంతా బేస్ చేసుకుని మనం ఈ కేసులో ఇప్పుడు మనకున్న ఎవిడెన్స్ బేస్ చేసుకుని పోక్సో ప్రకారం ఈ కేసును ఆల్టర్ చేస్తున్నాం. ఆల్టర్ చేసి వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టు పెడుతున్నాం. అంటే ఈ అమ్మాయి విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి అత్తగా ఎవరైతే చెప్పబడుతున్నారో ఆవిడ మీద ఒక కేసు ఉన్నట్టుగా మా రికార్డుల పరంగా తెలిసిందండి. దాని మీద కూడా ఆ విషయం కూడా మా కేసు దర్యాప్తులో భాగంగా ఆ విషయం కూడా పరిగణలో తీసుకుని ఆ విషయం కూడా కోర్టు దృష్టిలో పెడతాం. అంటే వ్యభిచార గృహం కాదండి. ఇక్కడ ఈ అబ్బాయి పెద్దాపురంలో ఈ గవర్నమెంట్ సంబంధించిన ఎన్టీఆర్ అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు. అక్కడ జరిగిందని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి అమ్మాయి ఇంకా మనకి పూర్తిగా సహకరించడం లేదు. కొంతవరకు లోకల్గా చుట్టుపక్కల వాళ్ళు ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ సేకరించాం. ఇందులో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఇందులో ఎవరైనా వ్యక్తులు ఉన్నారా అని చెప్పేసి ఆ విషయం కూడా పరిగణలో తీసుకుని అలాగని ఎవరైనా వస్తే వాళ్ళ మీద కూడా ఈ చట్టం ప్రకారం చర్యలు తప్పకుండా తీసుకుంటాం. తప్పకుండా తీసుకుంటాం అండి.
పీడీ యాక్ట్ పెట్టవలసిన చోటు పీడీ యాక్ట్, అలాగే షీట్స్ ఏమైనా ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే షీట్స్ ఓపెన్ చేయడం, వాళ్ళ మీద నిఘా పెంచడం తప్పకుండా జరుగుతుందండి. తప్పకుండా చర్యలు తీసుకుంటాం.